హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను అనేది భద్రాచలం వెళ్ళేది పోస్ట్ చేసేసాం కదా, మీకు చూసారా? అదే కంటిన్యూ. అది డే 1 అనుకోండి. అది సాటర్డే రోజు నైట్ జర్నీ చేసి మార్నింగ్ సండే రోజు మార్నింగ్ దిగాము. 4:15 కల్లా దిగేసి 9 o'clock అనేది కళ్యాణం చేయిస్తున్నాము. అయితే అక్కడికి వెళ్తున్నాము మేము అనేది. ఇక్కడ మా మధ్యలో వాళ్ళ ఫ్రెండ్ కార్ పార్కింగ్ చేసుకోవడానికి వెళ్ళింది. ఇప్పుడు అనేది అందరం ఉన్నది ఇక లోపలికి వెళ్తున్నాము. మా మధ్యలో వాళ్ళ ఫ్రెండ్ ఇట్లా పోదని చెప్తుంది మాకు అక్కడ. తనకు బాగా తెలుసు కదా, ఈ ఊళ్ళోనే ఉంటారు తను, అందుకని ఇంకా చూసి మా మధ్యలో వెళ్తుంది. ఇక చూసారా, రాములు వారి గుడి. ఇంకా మనం కళ్యాణం చూద్దాము. ఎంతమంది జనాలు అంటే కళ్యాణం కాడ అందరూ చేపిస్తున్నారు. కళ్యాణం కాడ ఎంతమంది ఉన్నారు కదా ఇక్కడ అంతా. వీళ్ళందరూ ఏంటంటే రాముడి కళ్యాణం కోసం ఎదురు చూస్తున్నారు. కట్టెలు వేసేసారు. ఎందుకంటే కొన్ని ఉంటాయి కదా, లోపల చేసే పని ఉంటుంది కాబట్టి వెయిట్ చేస్తున్నారు అందరూ. కళ్యాణం స్టార్ట్ కాబోతుంది. చూద్దాము మన అందరం కలిసి. మీకు కూడా దర్శనం ఇప్పిస్తే ఇక్కడ చూడండి. రాముల వారి దర్శనం, సీతమ్మ తల్లి దర్శనం, లక్ష్మణ స్వామి దర్శనం, హనుమంతుడి దర్శనం మంచిగా దర్శించుకోండి. కళ్యాణం అయిపోయింది. కళ్యాణం అయిపోయిన తర్వాత మేము అన్నదానం తిన్నాము ఇక్కడ. చూసారా ఏం కర్రీస్? ఆలుగడ్డ కర్రీ, పప్పు, రైస్. ఇది అన్నదానంగా నేను మా మదర్ కలిసి తిన్నాము. మంచిగా తినేసి కడుపు నిండా తినేసినాక నెక్స్ట్ అనేది వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూసారా, రాములవారి గుడి మొత్తం ముందల వైపు ఇక్కడ అనేది మేమన్నా ఫొటోస్ దింపుకున్నాము గుర్తు కోసం అనేది. ఎప్పుడనేది మేము ఎక్కడ పోతున్నాం అంటే పర్ణశాలకి స్టార్ట్ అయిపోయినాము. మేము వెళ్తున్నాం, నేను మా భర్తలు కలిసి వెళ్తున్నాం ఇంకా. అయితే ఇక్కడ మీకు చెప్పాలి ఏంటంటే, గుడి దగ్గరనే మాట్లాడుకోవాలి ఆటోని. వాళ్ళు ఏంటంటే అప్ అండ్ డౌన్ తీసుకుంటారు అమౌంట్ అనేది. 1000 రూపీస్ ఇస్తే ఏంటంటే మనకి మొత్తం చూపించి. ఇక్కడ అనేది చిన్న అరుణాచలం అని ప్లేస్ ఉంది. శివుడి గుడికి లోపలికి వెళ్దాం. ఇంకా చూసారా, అయితే ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా చేసాట. 2 ప్రదక్షిణలు చేసాము నేను మా మరదలు కలిసి. నా వైపు చూసారా ఎన్ని శివలింగాలు ఉన్నాయో. అందరు దండం పెట్టుకోండి. నేను నీలాభిషేకం చేశాను ఇక్కడ. శివుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ నీలాభిషేకం చేస్తున్నాను. ఈ అభిషేకం టికెట్ వచ్చి ఎంత చెప్పాను అండి మీకు? 10 రూపీసే. మంచిగా 10 రూపీస్ ఉంది కదా అని మంచిగా దేవునికి అభిషేకం చేసుకుంటున్నాను. హ్యాపీగా అనిపించింది. అభిషేకం చేసుకున్న తర్వాత ఇక కంటిన్యూ అయిపోయినాము. ఎక్కడికంటే పర్ణశాలకి ఎంట్రీ కాబోతున్నాం. చూసారా, ఇది ఎంట్రీ అన్నట్టు, పర్ణశాలకి ఎంట్రీ. ఇంకా పొలాలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు. ఇంకా మేము అనేది దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఇంకా పార్కింగ్ ప్లేస్లో ఆటో పార్క్ చేసేసారు. ఇప్పుడు కంటిన్యూ ఆటో పార్కింగ్ అయిపోయినాక నేను మా మరదలు కలిసి పర్ణశాలకి వెళ్తున్నాము. ఇప్పుడు చూపిస్తాను. పర్ణశాలకి ఫోన్స్ ఎలా లేవండి ఇక్కడ. గుడికి వెళ్ళాలి. ఆ గుడి లోపల నుంచి రాము దర్శనం చేసుకొని కుటీరంకి వెళ్ళాలి. ఇక్కడ ఫోన్స్ ఎలా ఉండరు. ఇక్కడ నేను ఏం చేశానంటే సీతమ్మ వారితో రాముల వారితో ఫోటో దిగా చూసారా, ఇది కుటీరం అనేది. అయితే పర్ణశాల చాలా చేంజ్ అయిందండి అసలు. అప్పుడు నేను చూసినప్పుడు అప్పుడు ఎంత బాగా అనిపించేది. ఇప్పుడు చాలా, నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, చాలా చేంజ్ అయిపోయింది. దీంతో పాటు షాపింగ్లు పెట్టిరు. అస్సలేని అందమైన ప్లేస్ చూపిస్తుంది అందరికీ. గోదావరి రేపు పోతున్నాను. ఈ గోదావరి ప్లేస్కి పాపికొండలు మంచి మంచి వీడియోస్ తీస్తాను, చూడండి ఫ్రెండ్స్ అందరు. ఇక్కడంతా షాపింగే ఉందండి. చాలా మంది జనాలు వచ్చారు. ఫుల్ రష్ ఉండే అసలు. సండే రోజు కదా, అందుకే ఫుల్ రష్ ఉన్నది. ఫుల్ షాపింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళ పిల్లలకి వాళ్ళకి సంబంధించినవన్నీ కొనుక్కుంటున్నారు. మేము కూడా చేసుకున్నాము షాపింగ్ అనేది. మా ఫ్రెండ్స్ వాళ్ళకి అట్లా ఇద్దామని కొన్నాము. అయితే సీతమ్మ వారి శారీస్ ఉన్నాయి కదా, అవి ఆరేసే చోటు కాడికి వచ్చినాం మేము. అందరూ వెయిట్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళడానికి. చాలామంది వచ్చారు. ఇప్పుడు నేను కూడా బయలుదేరుతున్నాను. ఇంకా చూసారు కదా,
ఇంకా నేను ఇంకా లోపలికెళ్తున్నాం ఇంకా అవన్నీ చూడ్డానికి గుర్తులన్నీ. అయితే ఇక్కడ చూసారా అక్కడ సీతమ్మ వారి, రాముల వారు ఆడుకున్న చోటంట అది. సీతమ్మ వారి చీరలు ఆరేసిన గుర్తులున్నాయి ఈడ. ఇంకా రాముడి వారి కండవ అంటారు గదా! కండవ ఆరేసిన గుర్తు గూడా ఉన్నాయి. ఇక్కడ చూసారా? ఇక్కడంట రాముడు, సీతమ్మ తల్లి స్నానం చేస్తుంటే ఇక్కడ కాపలా కాసేవాడంట రాముడు. అక్కడ చెట్టు కింద కూర్చొని కొంచెం స్నానం చేసేసి ఇక బట్టలు ఆరేసుకునే చోటిది. అయితే వాళ్ళందరూ దర్శనం చేసుకున్నారు. నేను కూడా సీతమ్మ తల్లిని దర్శనం చేసుకుంటున్నాను. ఎంత బాగున్నారు కదా సీతమ్మ తల్లి. ఎంత ముద్దుగున్నారో. అయితే దాని తర్వాత పక్కనే చిన్న షాపింగ్ మాల్ లాగా ఉన్నది. గాజులు అన్నీ ఇగ ఐటెమ్స్ మనకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ ఉన్నాయి. పిల్లలకి ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి. కొనాలంటే కొనుక్కోవచ్చు లేకపోతే లేదు. ఇక్కడైతే మేము కొనలేదు. మేము ఆల్రెడీ పర్ణశాల కాడ కొనేసాం కూడా. అయితే మీకు కంటిన్యూ చేసేది ఏందంటే రూ. 1000 అని చెప్పాం కదా! వాళ్ళు అప్ అండ్ డౌన్ చార్జ్ అనేది తీసుకుంటారు 1000 అని. అందులో ఏమేమి చూపిస్తారంటే పర్ణశాల చూపిస్తారు. మళ్ళా ఇంకా సీతమ్మ తల్లి చీరలు ఆరేసే ఏరియా కూడా చూపిస్తారు. ఇంకొకటి చిన్న అరుణాచలం టెంపుల్ చూపిస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ నొత్తండి. ఆల్ అని నొత్తండి. నా వీడియోస్ మీ దాకా వస్తుంటాయి.